Good evening to all. I am B. Srinivas, lecturer in Commerce, SRNK Government Degree College, Banswada, District Kamaradi. Dear student, in this video lesson, we are going to discuss about an important topic regarding the company affairs, that is company meetings. ఈరోజు మన వీడియో లెసన్లో కంపెనీకి సంబంధించినటువంటి చాలా కీలకమైనటువంటి టాపిక్ కంపెనీ సమావేశాల గురించి మనము డిస్కషన్ చేయబోతున్నాం. యు నో దట్ మీనింగ్ ఆఫ్ కంపెనీ, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంపెనీ అండ్ టైప్స్ ఆఫ్ కంపెనీ. But in this class, especially we are going to cover about the various points regarding the company meetings, such as meaning of meeting, requisites of company meeting, types of company meeting. ఈరోజు మనము కంపెనీ సమావేశాలకు సంబంధించినటువంటి అనేక కీలకమైనటువంటి అంశాలను మరి నేర్చుకోబోతున్నాం. మీకు తెలుసు, యు నో దట్ అబౌట్ యూ అవేర్ అబౌట్ మీటింగ్ టు సమ్ ఎక్స్టెంట్. వేరియస్ టైప్ ఆఫ్ మీటింగ్ విల్ బి ఆర్గనైజ్డ్ ఇన్ వేరియస్ టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ డిపార్ట్మెంట్. ఓకే, యూ టేక్ స్మాల్ ఎగ్జాంపుల్ బిఫోర్ గోయింగ్ టు అవర్ డిస్కషన్. యూ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. If your parent has wanted to implement any new idea, before going to the implementation, he discusses with family members. Later, it will be implemented. ఏదైనా కుటుంబంలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే, ఏదైనా విషయం గురించి నిర్ణయం తీసుకునే ముందు మరి తండ్రి మరి కుటుంబ సభ్యులందరితో మరి చర్చించి నిర్ణయం తీసుకుంటారు. అంటే ఈ విధంగా దట్స్ వై హియర్ మీటింగ్ మీన్స్ నథింగ్ బట్ మీటింగ్ విల్ బి ఆర్గనైజ్డ్ టు మేక్ డిసిషన్ ఆన్ ద బేస్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ టు టేక్ కాన్సెంట్ ఫ్రమ్ ఆల్ మెంబర్స్. కాబట్టి ఏదైనా ఒక విషయం గురించి నిర్ణయం తీసుకునే ముందు కొందరి యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని వారి యొక్క అనుమతి తీసుకొని మరి వాటిని అమలు పరచడాన్ని మనం ఇక్కడ సర్వసాధారణంగా సమావేశంగా మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి మరి కంపెనీ భారీతర వ్యాపార సంస్థ. కంపెనీ ఈజ్ ఏ స్పెషల్ legal entity, corporate body. It has a legal entity. కాబట్టి here company organized various type of meeting according to the need, according to the situation, according to the legal format, to make various type of decision regarding company activities. Here meeting is a association or gathering of several number of persons for discussing on corporate matters. అంటే కంపెనీకి సంబంధించినటువంటి మరి వివిధ రకాల వ్యవహారాల గురించి నిర్ణయం తీసుకోవడానికి కొంతమందికి ఒక దగ్గర చేరి కావలసినటువంటి చర్చ జరపడాన్ని మనం ఇక్కడ సమావేశము అని అంటాం. హియర్ డిసిషన్ మేకింగ్ రిక్వైర్స్ మెజారిటీ ఆఫ్ ఓట్స్. Whenever director board wanted to make a decision regarding any matter of company activity, then it is require majority vote of its member. మరి వివిధ రకాల కంపెనీ సంబంధించినటువంటి అంశాల గురించి నిర్ణయాలు తీసుకోవాలంటే మరి మెజారిటీ సభ్యుల యొక్క ఓటింగ్ హక్కు పొందాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓటింగ్ను పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ద డైరెక్టర్స్ అండ్ ఆల్సో మెంబర్స్ డిస్కస్ ఆన్ వేరియస్ మ్యాటర్స్ అకార్డింగ్ టు కంపెనీ యాక్ట్ 2013.
వై meeting will be organized to discuss various matters regarding the company activities, such as about expenditure, about incomes, about assets, about liabilities, about future extension of business, about diversifications, about installation of new branches in various areas. ఓకే, కాబట్టి అనేక రకాల అంశాల గురించి మరి చర్చించాలంటే సమావేశం యొక్క అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి మరియు సమావేశానికి ఉండాల్సినటువంటి రిక్వైజిట్స్ ఏమేమి అవసరం? ఇప్పుడు కంపెనీ సమావేశం అంటే మామూలుగా సమావేశం అంటే మీకు అర్థమైంది. ఓకే, నా యూ అండర్స్టూడ్ ద మీనింగ్ ఆఫ్ మీటింగ్. కాబట్టి ఒక నిర్ణయం తీసుకోవడానికి వీలుగా కొంతమంది కలిసికట్టుగా ఒక దగ్గర చేరి చర్చించి నిర్ణయాలు తీసుకునే ప్రక్రియను మనము సమావేశంగా పరిగణించడానికి అవకాశం ఉంటుంది. మరి సమావేశానికి కావాల్సినటువంటి వివిధ రకాల అంశాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. లెట్ us డిస్కస్ అబౌట్ ది వాట్ ఆర్ ద రిక్వైజిట్స్ ఆఫ్ వ్యాలిడ్ మీటింగ్. ఓకే, ఒక ఆమోదయోగ్యమైనటువంటి సమావేశానికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్, ప్రాపర్లీ కండక్టెడ్. ఎస్, మీటింగ్ షుడ్ బి ప్రాపర్లీ కండక్టెడ్. ఆల్ ఫార్మాలిటీస్ విల్ బి ఫాలోడ్ విచ్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ద కంపెనీ యాక్ట్ 2013. ఓకే, రూల్స్ అండ్ రెగ్యులేషన్ laid down in the Company Act 2013 must be followed while conducting any type of meeting regarding any activities of the company. కంపెనీ సంబంధించినటువంటి సమావేశాలను నిర్వహించేటప్పుడు కంపెనీ చట్టంలో పొందుపరచబడినటువంటి మరి అన్ని రకాల నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి సరైన నోటీస్ కానివ్వండి, కోరం కానివ్వండి, మినిట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా జాగ్రత్తగా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎవ్రీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది నోటీస్, ప్రిపరేషన్ ఆఫ్ నోటీస్, కోరము, మినిట్స్, ఓకే, ఆల్ ఇన్ఫర్మేషన్ విల్ బి కన్సిడర్డ్ వైల్ ఆర్గనైజింగ్ మీటింగ్. నెక్స్ట్, కండక్టెడ్ బై ఆథరైజ్డ్ పర్సన్. అంటే అధికారికృత హోదా కలిగినటువంటి వ్యక్తుల ద్వారా సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. హియర్ కంపెనీ విల్ బి మేనేజ్డ్ బై బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. దట్స్ వై ఎవ్రీ మీటింగ్ రిగార్డింగ్ ది కంపెనీ యాక్టివిటీస్ విల్ బి ఆర్గనైజ్డ్ బై ది board. That's why other third person who are not related with the company will not any right to conduct any meeting regarding the company affairs. ఇక్కడ కంపెనీకి సంబంధించినటువంటి సమావేశాలు నిర్వహించాలంటే ప్రత్యేక అధికారం కలిగినటువంటి సభ్యుల ద్వారా మాత్రమే నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా కంపెనీకి సంబంధించినటువంటి అన్ని సమావేశాలు బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించబడతాయి. అంతే తప్ప కంపెనీకి సంబంధం లేనటువంటి ఎవరైనా సరే మరి కంపెనీకి సంబంధించిన సమావేశాలు నిర్వహించడానికి చట్టబద్ధత అనేది ఉండదు. నెక్స్ట్, ప్రాపర్ అండ్ ఆల్సో అడిక్వేట్ నోటీస్. ఎస్, ఎవ్రీ meeting will be conducted through preparation and communicated valid notice. Before organizing a meeting, a notice will be forwarded to the every members of company. According to the Company Act 2013, 21 days before, notice will be prepared and intimated by the board to the every members of company organization. సర్వసాధారణంగా ఇక్కడ నోటీస్ అనేది చాలా కీలకమైనటువంటి పాత్రను పోషిస్తుంది. ఏ సమావేశము నిర్వహించాలన్నా సమావేశానికి సంబంధించినటువంటి నోటీస్ అనేది తప్పకుండా ఉండాలి. మరి సమావేశము
In this notice, various type of information will be mentioned, such as date of meeting, objectives of meeting, point to be discussed, going to discuss in the meeting, time of the meeting, place of the meeting. This all agenda of the meeting. This all information will be mentioned in the notice. కాబట్టి ఇవన్నీ అంశాలు కంపెనీ సమావేశం సంబంధించినటువంటి సమయము, తేదీ, స్థలము, దానికి సంబంధించిన ఏజెండా ఇవన్నీ కూడా నోటీసులో చర్చించబడతాయి. నెక్స్ట్ లీగల్లీ కాన్స్టిట్యూటెడ్. ఓకే, హియర్ ఎవ్రీ మీటింగ్ రిగార్డింగ్ ది కంపెనీ ఆర్గనైజేషన్ will be constituted legally. Why? Because company formed according to the Company Act 2013. It has a legal entity. It has a special legal form. That's why every activity will be conducted according to the rules and regulations mentioned in the Company Act 2013. That's why every meeting will be held towards the company activities must be legally constituted. ప్రతి సమావేశము, కంపెనీ సంబంధించినటువంటి ప్రతి సమావేశము తప్పకుండా న్యాయబద్ధంగా, న్యాయపూరితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కంపెనీ చట్టం 2013లో పొందుపరచబడినటువంటి నియమ నిబంధనలు తప్పకుండా పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి వ్యతిరేకంగా ఏ సమావేశాన్ని కూడా కొనసాగించడానికి అవకాశం అనేది ఉండదు. దెన్ మస్ట్ హ్యావ్ చైర్పర్సన్. ఇక ప్రతి సమావేశానికి ఒక అధ్యక్షుడు ఉండాలి. అధ్యక్షుడు లేకుండా ఏ సమావేశం కూడా నిర్వహించడానికి అవకాశం ఉండదు. ఎవ్రీ మీటింగ్ హ్యాస్ వన్ చైర్పర్సన్. స్పెషల్లీ ఇన్ కంపెనీ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్, ద డైరెక్టర్ బోర్డ్ చైర్మన్ will be treated as the chairperson to every meeting. He preside over the any meeting regarding the company activities conducted or organized in the company organization. కంపెనీలో నిర్వహించబడే ప్రతి సమావేశానికి మరి కంపెనీ బోర్డు చైర్మన్ అధ్యక్షత వహించడం అనేది జరుగుతుంది. ఒకవేళ చైర్మన్ కనుక లేకపోయినట్లయితే అదే సమావేశంలో మరి చైర్మన్ను ఎంపిక చేసుకోవడం అనేది జరుగుతుంది. If chairman was not elected, then he will be elected in the meeting. Among the board members, one member will be elected as the chairperson for that meeting. Then follow rules of quorum. Okay. Every meeting of company organization required quorum. Quorum means it is the minimum membership for conducting of any meeting. అంటే కంపెనీ సంబంధించినటువంటి ఏదైనా సమావేశాన్ని సమావేశపరచడానికి కావాల్సినటువంటి కనీస సభ్యుల సంఖ్యను మనం కోరం అంటాం. సాధారణంగా ప్రైవేట్ కంపెనీ అయినప్పుడు 2, పబ్లిక్ కంపెనీ అయినప్పుడు 3 తప్పకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇఫ్ కంపెనీ ఈజ్ ప్రైవేట్ కంపెనీ, మినిమం కోరం ఈజ్ 2. దెన్ పబ్లిక్ కంపెనీ మినిమం కోరం ఈజ్ 7 members. ప్రైవేట్ కంపెనీ అయితే 3, అదేవిధంగా పబ్లిక్ కంపెనీ అయితే 7 తప్పకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ వ్యాలిడ్లీ ట్రాన్సాక్టెడ్ బిజినెస్. ఇక్కడ ఏదైనా సమావేశం, ఎనీ మీటింగ్ ఆఫ్ కంపెనీ విల్ బి రిలేటెడ్ టు ది కంపెనీ ట్రాన్సాక్షన్స్, వ్యాలిడ్ ట్రాన్సాక్షన్స్. ఓకే. Then personal information will not be discussed in the company meeting. Every topic will be related with company activities. Other topics will not be discussed in the meeting. It means personal topics. అంటే కంపెనీకి సంబంధించినటువంటి సమావేశాలు సర్వసాధారణంగా కంపెనీకి సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయంలో నిర్వహించడానికి అవకాశం అనేది ఉంటుంది. అంతే తప్ప వ్యక్తిపరమైనటువంటి అంశాలు ఇక్కడ కంపెనీ సంబంధించినటువంటి సమావేశంలో చర్చించడానికి అవకాశం అనేది ఉండదు. ఇవి ఒక కంపెనీ సమావేశానికి నిర్వహించడానికి కావాల్సినటువంటి సాధారణపరమైనటువంటి అంశాలు.
అదేవిధంగా ఇప్పుడు మనం లెట్ us డిస్కస్ అబౌట్ ది టైప్స్ ఆఫ్ మీటింగ్. ఇప్పుడు కంపెనీకి సంబంధించినటువంటి వివిధ రకాల సమావేశాల గురించి మనం డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ మెంబర్స్ మీటింగ్. మెంబర్స్ మీన్ దీస్ ఆర్ ది షేర్ హోల్డర్ ఆఫ్ ది కంపెనీ ఆర్గనైజేషన్. షేర్ హోల్డర్ ఆర్ ది ఓనర్ ఆఫ్ ది కంపెనీ ఆర్గనైజేషన్. ఓకే, కాబట్టి ఇప్పుడు మనము కంపెనీకి సంబంధించిన వివిధ రకాల సమావేశాల గురించి చర్చిద్దాం. ముందుగా సభ్యుల యొక్క సమావేశం. సభ్యులు అంటే కంపెనీ యొక్క వాటాదారులు, వారు కంపెనీ యొక్క యజమానులు. కాబట్టి మరి ఈ యజమానులకు సంబంధించినటువంటి సమావేశాలు మళ్ళీ 3 రకాలుగా ఉంటాయి. ఓకే, మీటింగ్స్ రిలేటెడ్ టు మెంబర్స్ అగైన్ దే ఆర్ 3 టైప్స్: స్టాట్యుటరీ మీటింగ్, యాన్యువల్ జనరల్ మీటింగ్ అండ్ ఎక్స్ట్రా ఆర్డినరీ మీటింగ్. సాధారణ సమావేశము, ఇక్కడ శాసనాత్మక సమావేశం అని, సాధారణ సమావేశం అని, అదేవిధంగా అసాధారణ సమావేశం అని 3 రకాలుగా కంపెనీకి సంబంధించినటువంటి సమావేశాలను వర్గీకరించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇందులో ఇక్కడ ముందుగా శాసనాత్మక సమావేశం గురించి మనము డిస్కషన్ చేద్దాం. ఓకే, ఫస్ట్ we will discuss about the statutory meeting. Here statutory meeting is the first meeting which company conducts after its commencement. అంటే కంపెనీ అధికారికంగా నమోదు కాబడిన తర్వాత, వ్యాపార ప్రక్రియను మొదలుపెట్టిన తర్వాత తప్పకుండా నిర్వహించాల్సినటువంటి మొదటి సమావేశాన్ని శాసనాత్మక సమావేశము అని అంటారు. ప్రతి కంపెనీ, ముఖ్యంగా పబ్లిక్ కంపెనీ తప్పకుండా కంపెనీ తమ కార్యకలాపాలను మొదలుపెట్టిన కనీసం 1 నెల తర్వాత 6 నెలల లోపు ఈ సమావేశాన్ని నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎవ్రీ పబ్లిక్ కంపెనీ మస్ట్ బి కండక్ట్ స్టాట్యుటరీ మీటింగ్ డే ఆఫ్టర్ ఇన్కార్పొరేషన్ వితిన్ 1 month, ఆఫ్టర్ 1 month అండ్ వితిన్ 6 months. Okay, here public limited company is requested to hold such a meeting with a period not less than 1 month and not more than 6 months from the date of commencement. ఒక పబ్లిక్ కంపెనీ తప్పకుండా మరి కార్యకలాపాలను ప్రారంభించినటువంటి 1 నెల తర్వాత 6 నెలల లోపు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకు ఏర్పాటు చేయాలి అంటే, సర్వసాధారణంగా మరి కంపెనీ ఏ ఉద్దేశం కొరకు ఏర్పాటు చేయడం జరిగింది, కంపెనీ ప్రారంభించడానికి గల ఉద్దేశాలు ఏమిటి, మరి కంపెనీ చేసుకున్నటువంటి ప్రాథమిక ఒప్పందాల గురించి, డైరెక్టర్ సంబంధించినటువంటి విషయాలు చర్చించడానికి మరి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. జనరల్లీ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది కంపెనీ ఆర్గనైజేషన్స్ and assets, liabilities and information regarding the shareholder will be intimated in this meeting. Okay, here the director of company also need to make statutory report. Every member also must be given a copy of report at least 21 days before the day of the meeting, and a copy is also to be sent to the registrar for registration. ఈ శాసనాత్మక సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటే మరి డైరెక్టర్లు ఈ సమావేశానికి 21 రోజు ముందు ఒక శాసనాత్మక నివేదికను తయారు చేసి ప్రతి సభ్యునికి ఒక కాపీని అందించాలి. అదేవిధంగా ఒక ప్రతిని మరి కంపెనీ రిజిస్టర్ కార్యాలయానికి రిజిస్ట్రేషన్ కొరకు పంపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ సెక్షన్ 165 సబ్సెక్షన్ 3 ప్రకారం ఈ శాసనాత్మక నివేదికలో మరి ఎలాంటి అంశాలు ఉంటాయి. అకార్డింగ్ టు ద సెక్షన్ 165 సబ్సెక్షన్ 3 provides that the statutory report must contain the some information regarding the total number of fully paid up and partially paid up shares allotted,
పూర్తిగా చెల్లించిన, పాక్షికంగా చెల్లించిన, మరి కేటాయించబడినటువంటి వాటాలకు సంబంధించినటువంటి సమాచారం. దెన్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ క్యాష్ రిసీవ్డ్, మరి వచ్చినటువంటి మొత్తం నగదుకు సంబంధించినటువంటి సమాచారం. ద రిసీట్స్ క్లాసిఫైయింగ్ దెమ్ అండ్ ఆల్సో ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఫర్ కమిషన్ ఆల్సో బ్రోకేజ్, మరి వచ్చినటువంటి వసూళ్ళ యొక్క వివిధ రకాల వర్గీకరణ, చెల్లింపుల యొక్క వర్గీకరణ, అదేవిధంగా వాటాలు జారీ, డిబెంచర్ల జారీ సందర్భంలో చెల్లించినటువంటి కమిషన్, బ్రోకరేజీకి సంబంధించినటువంటి విషయాలు. అదేవిధంగా దెన్ ద నేమ్, అడ్రసెస్ అండ్ ఆల్సో ఆక్యుపేషన్ ఆఫ్ డైరెక్టర్స్, ఆడిటర్స్, మేనేజర్స్, సెక్రటరీ. డైరెక్టర్లు, మేనేజర్లు, ఆడిటర్ సంబంధించినటువంటి పేరు, వారి యొక్క చిరునామా తదితర అంశాలు. దెన్ పర్టికులర్స్ ఆఫ్ కాంటాక్ట్ విత్ ప్రపోజ్డ్ మోడిఫికేషన్ ప్రజెంటెడ్ ఎట్ ఏ మీటింగ్ ఫర్ అప్రూవల్. ప్రాథమికమైనటువంటి ఒప్పందానికి సంబంధించినటువంటి సమాచారం, ఏదైనా మార్పు ఉన్నట్లయితే వాటి అప్రూవ్ తీసుకోవడానికి సంబంధించినటువంటి అంశాలు. ద ఏరియాస్ ఆఫ్ కాల్, పిలుపులో భాగాలకు సంబంధించినటువంటి అంశాలు. కమిషన్స్ అండ్ బ్రోకరేజ్ పే టు ద డైరెక్టర్స్ అండ్ మేనేజర్స్, డైరెక్టర్లకు లేదా మేనేజర్లకు చెల్లించబడినటువంటి కమిషన్ కానివ్వండి లేదా బ్రోకరేజీకి సంబంధించినటువంటి అంశాలు సర్వసాధారణంగా ఈ శాసనాత్మక నివేదికలో పొందుపరచడం అనేది జరుగుతుంది. ఓకే, ఎవ్రీ డైరెక్టర్ ఆర్ ఎనీ అదర్ ఆఫీసర్ ఆఫ్ ది కంపెనీ who is in default shall be punishable with a fine which may extended ₹500. ఒకవేళ దీనికి భిన్నంగా కనుక ప్రవర్తించిన, సరిగా శాసనాత్మక సమావేశాన్ని ఏర్పాటు చేయకపోయినా, శాసనాత్మక నివేదికను పొందుపరచకపోయినా, తప్పుగా పొందుపరిచిన దానికి బాధ్యులైనటువంటి మేనేజర్లు లేదా డైరెక్టర్లకు 500 ప్రతిరోజు ₹500 వరకు మరి పెనాల్టీ విధించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది శాసనాత్మక సమావేశం. నెక్స్ట్, యాన్యువల్ జనరల్ మీటింగ్. Here under section 96 of the Company Act, every company shall hold a general meeting as annual general meeting every year. కంపెనీ చట్టము సెక్షన్ 96 ప్రకారం ప్రతి సంవత్సరంలో ఒక వాటాదారులకు సంబంధించినటువంటి ఒక సాధారణ వార్షిక సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎక్సెప్ట్ 1 person కంపెనీ, ఏక వ్యక్తి కంపెనీ తప్ప మిగతా అన్ని కంపెనీలు తప్పకుండా ప్రతి సంవత్సరంలో సభ్యుల యొక్క సాధారణ వార్షిక సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటే 2 సమావేశాల మధ్య గరిష్ట కాల పరిమితి 15 నెలలు మించకూడదు. ఓకే, దేర్ షుడ్ నాట్ బి ఏ గ్యాప్ ఆఫ్ మోర్ దెన్ 15 months బిట్వీన్ 2 annual general meeting. ఓకే, హియర్ నోటీస్ ఆఫ్ annual general meeting కెన్ బి ఐదర్ ఇన్ written or also in electronic form will be forwarded. The member should get the notice at least 21 days before. The notice should consist of place, day, date and the proper hour of the meeting. It should also contain agenda of meeting. Every member of the company, legal representative of deceased and assignee of insolvent member, auditor and every director of the company should get notice. ఇక్కడ ప్రతి కంపెనీ యొక్క ప్రతి సభ్యులకు లేదా ఎవరైనా సభ్యులు కనుక హాజరు కాకపోతే అతని తరపున ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తికి మరి నోటీసు పంపించడం అనేది, అదేవిధంగా ఆడిటర్ కూడా నోటీసు ఫార్వర్డ్ చేయడం అనేది జరుగుతుంది. దీనికి వ్యతిరేకంగా కనుక ఉన్నట్లయితే కంపెనీ చట్టం 2013 సెక్షన్ 101 ప్రకారము మరి దానికి వారు శిక్షార్హులు అవుతారు. ఓకే, అదేవిధంగా ఎక్స్ట్రా ఆర్డినరీ మీటింగ్. నెక్స్ట్ ఈజ్ ద ఎక్స్ట్రా ఆర్డినరీ మీటింగ్. ఎవ్రీ మీటింగ్ విచ్ ఈజ్ నాట్ యాన్యువల్ జనరల్ మీటింగ్ ఆర్ స్టాట్యుటరీ మీటింగ్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ద ఎక్స్ట్రా ఆర్డినరీ జనరల్ మీటింగ్. అంటే సాధారణ సమావేశము లేదా శాసనాత్మక సమావేశం కానటువంటి ప్రతి సమావేశాన్ని కూడా అసాధారణ సమావేశంగా పరిగణించడానికి అవకాశం అనేది ఉంటుంది. కొన్ని ఆకస్మిక అంశాలను మరి ఇక్కడ డిస్కషన్ చేయడానికి, చర్చించడానికి అసాధారణ సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఓకే, హియర్ ఇట్ ఈజ్ ఆల్సో హెల్డ్ టు ట్రాన్సాక్ట్ సమ్ అర్జెంట్ బిజినెస్ information
This meeting may be called by the director or by the members according to the section 169 of the Companies Act 1956. అత్యవసరమైనటువంటి సందర్భంలో కంపెనీ డైరెక్టర్ల ద్వారా కానివ్వండి లేదా కంపెనీ సభ్యుల ద్వారా కానివ్వండి కంపెనీ చట్టము సెక్షన్ 169 ప్రకారం ఈ అసాధారణ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇందులో కొన్ని ప్రత్యేక పరిస్థితులు చర్చించడానికి అవకాశం ఉంది. స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ విల్ బి డిస్కస్డ్ ఇన్ దిస్ extraordinary general meeting. Next, meeting of creditors. Creditors means the person who lend money to the company organization or the person from whom the company organization purchased goods on credit basis. Okay, it is necessary to protect their rights. They has right to know about security regarding their lended money. Here, creditor meeting is when director of company has any scheme of creditor. The court may order a meeting of the creditors on the application of the company or of liquidator in case of company being wound up. ఇక్కడ కంపెనీ పరిసమాప్తి సందర్భంలో కానివ్వండి లేదా కోర్టు జారీ చేసినటువంటి ఉత్తర్వుల మేరకు కానివ్వండి మరి రుణదాతల యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుందనే విషయాన్ని కంపెనీ చట్టంలో పేర్కొనడం అనేది జరిగింది. రుణదాతలు అంటే కంపెనీకి అప్పు సదుపాయం కల్పించినటువంటి వ్యక్తులు. మరి వారు ఇచ్చినటువంటి అప్పుకు భద్రత ఉందా లేదా అనే విషయాన్ని వారు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వారు మరి కంపెనీ దివాలా తీసే సందర్భంలో మరి వారు ఇచ్చినటువంటి అప్పు వసూలు అవుతుందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి సర్వసాధారణంగా ఈ రుణదాతల యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. మీటింగ్ ఆఫ్ డిబెంచర్ హోల్డర్స్. హియర్ వెనెవర్ కంపెనీ procure capital by issuing debentures, then sometime to protect their rights, debenture holder meeting may be conducted in the company organization. Such meeting is held in the interest of debentures holder. The rules for appointment of chairman, notice of the meeting, quorum are there in the trust deed. Here డిబెంచర్దారులకు సంబంధించినటువంటి హక్కులను పరీక్షించాల్సినటువంటి బాధ్యత కూడా కంపెనీకి ఉంటుంది. కాబట్టి మరి వారితో ఉన్నటువంటి ఒప్పందం మేరకు డిబెంచర్దారుల యొక్క ఆసక్తి మేరకు డిబెంచర్దారులకు సంబంధించినటువంటి అంశాలు చర్చించడానికి మరి డిబెంచర్దారులకు సంబంధించినటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అంటే డిబెంచర్లు కలిగి ఉన్నప్పుడు మాత్రమే డిబెంచర్దారుల యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే కంపెనీ తమకు కావాల్సినటువంటి నిధులను డిబెంచర్లు జారీ చేసి సేకరించినప్పుడు మరి డిబెంచర్దారుల యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉండడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మీటింగ్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. తర్వాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఇక్కడ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కంట్రోల్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ది కంపెనీ. Therefore, some meetings will be organized within the board. The director are to meet frequently to decide both policies and also other related matters. It is conducted 4 times in a year. కంపెనీ చట్టం 2013 ప్రకారం ప్రతి కంపెనీ ఒక సంవత్సరంలో 4 సార్లు బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ప్రతి 3 నెలల కాలానికి తప్పకుండా ఒక బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. డైరెక్టర్ బోర్డు ఆధ్వర్యంలో కంపెనీ యొక్క నిర్వహణ జరుగుతుంది. కాబట్టి కంపెనీకి సంబంధించినటువంటి ప్రణాళిక రూపొందించడానికి, పాలసీలను నిర్ధారించడానికి, వివిధ రకం ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి తప్పకుండా బోర్డు సమావేశాలు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి కంపెనీ చట్టం ప్రకారం ప్రతి సంవత్సరము తప్పకుండా 4 బోర్డు సమావేశాలను ప్రతి 3 నెలలకు ఒకసారి ఒక బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే, this is the information regarding the meeting. Okay, in this class we discussed about the various points regarding the company meeting, such as the meaning of meeting, requisites of meeting, and types of meeting. Okay, thank you very much. Thanks to all.